హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చూడండి, మా అమ్మాయి బాలకుండా కూడా స్కూల్కి వెళ్తూ ఉంది. ట్యాబ్లెట్ వేసుకొని వెళ్తూ ఉంది. ఈ కాలంలో పిల్లల్ని చూడండి. మేమైతే అప్పుడు బాలకుండా ఇంట్లోనే ఉంటాము. అంతే కదండి, కాలం మారుతూ ఉంటుంది. అలానే ఈరోజు మా అక్క బ్లౌజులు మగ్గం వర్క్ వేయడానికి వెళ్ళాలండి. అక్కడ కూడా వీడియో అనేది తీయాలని అనుకుంటున్నా. అక్కడ కుదిరితే తీస్తానండి. చూద్దాం ఈరోజు మొత్తం రోజు ఎలా గడుస్తుందో అని. చూడండి, మా అమ్మ ఎలా ట్యాబ్లెట్ వేసుకొని టిఫిన్ తింటా ఉందో ఈరోజు. అలానే ఈరోజు ఒగ్గాని కూడా చేస్తానండి. అది కూడా వీడియో అనేది షూట్ చేస్తాను. మా అమ్మాయికి అయితే జ్వరం వచ్చిందండి. అందుకోసం మా వారైతే తన కోసం ఇడ్లీ అయితే తెచ్చారు. అలానే ట్యాబ్లెట్ కూడా తెచ్చారు. టాబ్లెట్ వేసుకొని మరి మా అమ్మాయి స్కూల్కి రెడీ అవుతా ఉంది. వెళ్తాను స్కూల్కి అని వెళ్తుంది. మీ ఇంట్లో కూడా పిల్లలు ఇంతేనా అండి? స్కూల్కి మాత్రం అస్సలు రజా అయ్యేదండి. సాంబార్ వేసుకొని ఇడ్లీ తినేసి టాబ్లెట్ వేసుకొని పోతానమ్మా అని రెడీ అవుతుంది. ఈ కాలంలో కూడా పిల్లలు ఇలా ఉంటారా? మేమైతే మాకు జ్వరం వస్తే అసలు ఇంకా స్కూల్కే వెళ్ళామని మారం చేస్తుంది. ఇప్పుడు కాలంలో టార్చర్ ఏం పెట్టారండి స్కూల్లోన. మేడమ్స్ అందరూ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి వాళ్ళు స్కూల్ అంటే ఇష్టపడతారు. మార్నింగే ఇడ్లీలు తినేసి టాబ్లెట్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్తుంది. చూడండి, టిఫిన్ అయితే చేస్తూ ఉంది సాంబార్ వేసుకొని. మా వారైతే ఒక టాబ్లెట్ని 2 ముక్కలుగా అయితే కట్ చేసి ఇచ్చారు. డాక్టర్ అలానే చెప్పారంట. ఒక టాబ్లెట్లో 2 భాగాలు చేసి ఒక సగం వేసుకోమని చెప్పారు. ఇప్పుడైతే నైట్ ఒక సగం వేసాను. ఇంకా సగం అంతా పొడి అయితే పడేసాను. ఇప్పుడైతే ఒక సగం వేసి స్కూల్కి అయితే పంపిస్తున్నా. మా అమ్మాయి అయితే టిఫిన్ తినేసి టాబ్లెట్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయిందండి. ఇంకా నేను మా వారు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఇంకా ఉగ్గాని అయితే చేయబోతున్నాను. నాకు మా అమ్మకు మాత్రమే మార్నింగ్ టిఫిన్కి. నేనైతే సింపుల్గా ఎలా చేస్తానో చూపిస్తాను రండి. ఇక్కడైతే ఒక టమోటా, ఒక ఆనియన్, ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకున్నా మా ఇద్దరికే కాబట్టి. అలానే ఒక ప్లేట్లోకి బొరుగులు అయితే తీసుకున్నానండి. అలానే ఒక తప్పిల్లో బొరుగులు తడుపుకోవడానికి నీళ్లు కూడా తీసుకున్నాయి. ఫస్ట్ నేను తిరువాత పెట్టుకోనండి. ఫస్ట్ బొరుగులు తడుపుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత నేను స్టార్ట్ చేస్తాను ఉగ్గాని చేసుకోవడం అని. ఇప్పుడైతే చూపిస్తాను ఎలా చేస్తాను ఉగ్గాని అని. నీళ్ళలోకి మొత్తం బొరుగులు అనేది వేసానండి. చిన్నగా ఇలా అంటుంటే అవే కొంచెం తడిసిపోతూ ఉంటాయి. ఎక్కువసేపు వదిలేస్తే మెత్తగా అయిపోతాయండి. కొద్దిసేపు అలా వేసేసి మనం బొరుగులు అనేది తీసేసుకోవాలి సైడ్కి. మెత్తగానే నానిపోతాయి. లేకుంటే మనం ఉగ్గాని చేసుకునే కాదు, చాలా మెత్తబడిపోతాయి. ఒక్కసారి ఇలా అనేసి మనం ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఎక్కువసేపు నాననీనండి నేను. కొద్దిసేపు తీసేసిన తర్వాత ఇందులో నీళ్ళు అనేది ఉంటాయి. మీరు ప్లేట్లోకి పెట్టిన తర్వాత అవే నీట్గా నానుకుంటాయి. ఇంతేనండి, ఎక్కువసేపు నానబెట్టాను నేను. ఇలా అయితే మొత్తం మునిగిన తర్వాత ఒక్కసారి సైడ్కి అయితే తీసేసుకుంటాను బొరుగులన్నీ. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది చెయ్యండి. ఇంతేనండి, నేను ఎక్కువసేపు నానబెట్టాను. ఇంకా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాను. నేను తిరువాత పెట్టేలోపు పూర్తిగా చక్కగా మెత్తగా అనేది నానిపోతాయి. ఇలా ఒక ప్లేట్ పెట్టాను చూడండి. ఇలా అయితే వేసేసుకుంటున్నా. మీరు ఎలా చేస్తారో నాతో కూడా షేర్ చేసుకోండి. ఇలానే చేస్తారా లేకుంటే వేరే విధంగా చేస్తారా అనేది. చూడండి, ఇలా అయితే వేస్తున్నా.
ఇలా అయితే రెడీ చేసుకున్నాయి చూడండి. ఇప్పుడే కొంచెం ఇలా మెత్తగా ఉన్నాయి. నేను తిరువాత పెట్టే లోపల ఇంకా మెత్తగా అయిపోతాయి. ఇప్పుడైతే ఇంకా నేను ఉగ్గాని ఎలా చేస్తానో చూపిస్తాను. ఇంకా చూద్దాం రండి. గ్యాస్ అయితే వెలిగించి ఒక గోళం అయితే పెట్టుకున్నానండి. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందండి. హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు. మనం రెడీ చేసుకొని చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఆయిల్ అయితే వేడెక్కింది. పోపు దినుసులు అయితే యాడ్ చేస్తున్నాను. అలానే కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నాను. ఆనియన్స్ అయితే వేసేసానండి. ఆనియన్స్ ముందు వేసుకొని తర్వాత నేను పచ్చిమిర్చి అయితే వేసుకుంటాను. మొత్తం అంతా ఒకసారి మిక్స్ అనేది చేసుకోవాలి. చాలా త్వరగా అయిపోతుందండి. పాపం మా అమ్మాయిని చూస్తేనే కొంచెం బాధ అనిపిస్తుంది. టాబ్లెట్ వేసుకొని మరి స్కూల్కి వెళ్తాను. అంతేనండి, స్కూల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వెళ్తారు పిల్లలు, మనం ఏం చేయలేము. ఇందులో కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఇలా మగ్గుతున్నట్లు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనం కొంచెం ఎండింగ్లో వేసుకుంటే టేస్ట్ అనేది అంతగా అనిపించదు. అందుకోసమని నేను ఇలా మగ్గుతున్నప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటానండి. ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా టమోటా అయితే వేసేసుకుంటాను. సాల్ట్ వేసిన తర్వాత ఆనియన్స్ కూడా ఎంత చిన్నగా అయిపోతాయో చూడండి, త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడైతే టమోటా కూడా వేసేస్తున్నాను. ఒక్కటే కదండి టమోటా వేసింది, సరిపోతుంది. ఇప్పుడైతే టమోటా కొద్దిగా మగ్గితే చాలండి. ఒక 2 నిమిషాలు అంటే చాలు. నేనైతే లో ఫ్లేమ్లోనే పెట్టానండి, హై ఫ్లేమ్లో ఏం పెట్టుకోలేదు. త్వరగా మాడిపోతుంది అని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్మూత్గా చాలా త్వరగా మగ్గుతుందని. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాం. ఇప్పుడైతే ఇందులోకి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాం. చూడండి, మనకు కలర్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా అయితే వేసుకుంటున్నాం. బాగా మిక్స్ చేసేసిన తర్వాత బొరుగులు అయితే వేసేసుకున్నామంటే ఇందులో పల్లెల చట్నీ అలానే పప్పుల చట్నీ కూడా బాగుంటుందండి. నేనైతే ప్రస్తుతానికి ఏమీ చేయడం లేదు. నాకి మా అమ్మకే కదా, ఇంకా మాకేమి ఏం లేకుండా తినేస్తాము. అదే మా వారికి అయితే పప్పుల చట్నీ ఏదైనా ఉండాలని నేనైతే ఇంకా దీంతోనే అడ్జస్ట్ చేసుకుంటా. మనం ఆడవాళ్ళం కదండి, ఏదున్నా అడ్జస్ట్ చేసుకొని తినేయాల్సిందే. అది కావాలి ఇది కావాలి అని ఏమీ లేదు. అలానే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అనే సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే వీడియోని ఇష్టమైన చిన్న లైక్ అనేది ఇవ్వండి. రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నా. ఇదైతే దాదాపుగా పూర్తి అయింది. ఇప్పుడు ఇందులోకి నేను ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగులు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే నేను కలిపి పెట్టుకున్న బొరుగులు మొత్తం నానిపోయాయి చక్కగా. చూడండి ఎంత మెత్తగా అయిపోయాయో. ఇలా అయితే నేను ముందుగా కలిపి పెట్టుకున్న తర్వాత తిరువాత పెట్టుకొని బొరుగులు అయితే వేసుకొని యాడ్ చేసుకొని మిక్స్ అయితే చేసుకుంటాండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బొరుగులు కూడా కొద్దిసేపు ఇలానే మిక్స్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఎవరైనా ఒకసారి, తెలియని వాళ్ళని కాదు అందరికీ తెలుసు ఉగ్గాని ఎలా చేసుకోవాలని. ఇలా ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఎలా వస్తుందో నాతో కూడా షేర్ చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో అని నీట్గా ఒకసారి మిక్స్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అప్పటికప్పుడు మనకి ఈజీగా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇందులో పప్పుల చట్నీనో ఏదన్నా అలా పొడి కూడా, పప్పుల పొడినో కారం పొడి అలా కూడా వేసుకోవచ్చు. శనగకాయల పొడి చూడండి ఎంత సింపుల్గా కొద్దిసేపులోనే
ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది ఇన్స్టెంట్గా, ఈజీగా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేనైతే ఇలా అయితే చేసుకుంటానండి. ఇంకా అడుగు అంటుకోకుండా కొద్దిసేపు పెట్టాం కదా, గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నాను. హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ఇచ్చేకైతే వచ్చాను. ఈ డిజైన్ అయితే చూస్తున్నా నేను, మా అక్కకి అది నచ్చుతుందా అని. బ్రదర్ అయితే ఇక్కడ వేస్తున్నారు డిజైన్, చూడాలి. డిజైన్ మొత్తం ఇలా వచ్చి ఇక్కడ చిన్న చిన్న బుట్టాస్ అయితే వచ్చాయి. ఇలా అయితే వచ్చింది. అదొక డిజైన్ అలా అయితే వేస్తున్నారు. చూడండి ఎలా ఉంది డిజైన్. ఇవైతే చూస్తున్నాము. ఏ డిజైన్ ఎలా ఉందో ఒకసారి సెలెక్ట్ అనేది చేయాలి. ఇదైతే అప్పుడే ఒకసారి వేయించాము మేము మా అక్క బ్లౌజ్కి. ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. ఇదైతే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడైతే డిజైన్స్ అయితే చూస్తున్నా, చాలా బుక్స్ అయితే ఉన్నాయి చూడండి ఇక్కడ డిజైన్వి. నేనైతే ఇక్కడ సెలెక్ట్ చేయడానికి కొన్ని అయితే చూస్తున్నాను. చాలా బ్లౌజులు ఉన్నాయి, నాకు కూడా వర్క్ వేయించాలి, బ్లౌజులు కూడా కుట్టించాలి. ఇదైతే వేయించుకున్నప్పుడే నా బ్లౌజ్కి, మా అక్క బ్లౌజ్ కూడా వేయించాను. 2500 పడిందండి డిజైన్ ఒకటి. ఇంకా ఇందులో ఒక డిజైన్ అయితే ఉంది. రెగ్యులర్గా ఇక్కడికి అండి మేము వచ్చేది ఎప్పుడూను, బ్లౌజు స్టిచ్ వేయించడానికి, మగ్గం వర్క్ బ్లౌజుల కోసమని. అయితే డిజైన్ ఇది కూడా వేయించుకున్నానండి ఒక బ్లౌజ్కి, నేను కుట్టించుకోలేదు. ఇలా అయితే ఉన్నాయి డిజైన్స్ మొత్తం. ఇదైతే ఫుల్ గ్రాండ్ వర్క్. ఇంకా చూడలేదండి, మళ్ళీ నేను రేపు ఈవినింగ్ కూడా రావాలి ఇక్కడికి అని. ఇప్పుడైతే ఇంతే స్టాప్ చేస్తున్నా. ఇప్పుడే బ్లౌజులు మొత్తం వర్క్ ఇవ్వడానికి అయితే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అక్క అసలు ఫోనే లిఫ్ట్ చేయలేదు. డిజైన్ మొత్తం వీడియో అయితే తీసుకొని అయితే వచ్చాను మా అక్కకి పంపిద్దామని. తను ఏ డిజైన్ సెలెక్ట్ చేస్తుందో చూసి నేను మళ్ళీ రేపు కూడా వెళ్ళాలి. వాళ్ళు వర్క్ చేసేవాళ్ళు సరేలేమా ఫోన్ ఎత్తలేదు కదా, ఇంకా రేపే రమ్మని చెప్పారు. నేను ఇంకా కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ అయితే తీసుకొని వచ్చానండి. వీడియోని షూట్ చేశాను దాన్ని కూడా. ఇంకా ఇప్పుడైతే నైట్ 8:30 అవుతా ఉంది. చందమామ చూడండి, నెలవంక ఎంత మా ఇంట్లోకే కనిపిస్తుందండి. చాలా 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 బాగా అయితే ఉంది. ఫస్ట్ టైం ఎవరన్నా నెలవంకని చూసి మీకు ఇష్టమైన వాళ్ళని ఎవరన్నా చూస్తే మంచి జరుగుతుందంట. మా వారైతే చెప్తుంటారు. చూడండి ఇక్కడ మిర్రర్లో అద్దంలో మా వారైతే చూపిస్తున్నారు, ఏదో చూసుకుంటున్నారు వాళ్ళు. మా ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, నెలవంకని చూసి మనకి ఇష్టమైన వాళ్ళని చూసి మనసులో ఏదన్నా అనుకుంటే మంచి అయితే జరుగుతుందంట. నేనైతే ఎప్పుడు నెలవంకని చూసినా మా వారిని మా అమ్మాయిని అయితే చూస్తుంటే ఫోటోలో. ఇప్పుడు మా చిన్నోడు కూడా వచ్చినాడు కాబట్టి మా ఫ్యామిలీ ఫోటోనే చూస్తానండి. ఇంకా నేను నెలవంకని చూసిన తర్వాత మా ఫ్యామిలీ ఫోటోనే చూస్తాను. ఇంకా కొంతమందికి డబ్బులు అంటే ఇష్టము, కొంతమందికి లక్ష్మీదేవి అంటే ఇష్టం కదా. లక్ష్మీదేవి అంటే ఇష్టం ఉంటుంది కాబట్టి కొంతమంది డబ్బుని చూసుకోవచ్చు, కొంతమంది పిల్లల్ని చూస్తారు, కొంతమంది అమ్మని చూస్తారు, కొంతమంది పిల్లల్ని చూస్తారు. నాకైతే మా వారు మా పిల్లలే అండి ప్రపంచము. నాకు ఏదన్నా కానీ ఫస్ట్ మా ఫ్యామిలీ తర్వాతే నాకు ఏదన్నా కానీ నాకు మా వారన్నా మా పిల్లలన్నా చాలా ఇష్టము. నేను ఫస్ట్ నెలవంకని చూసిన తర్వాత మా వారి ఫోటో, మా అమ్మాయి ఫోటో, మా బాబు ఫోటో అయితే చూస్తాను. మీకు కూడా ఎవరికైనా నచ్చితే ఇదా ఒకసారి ట్రై చేయండి, మంచి అయితే జరుగుతుందని మా ఆయన ఒక
మా వారిది ఒక నమ్మకం, గట్టి నమ్మకం అనమాట. వారు కూడా అంతే, ఫస్ట్ నెలవంక నాకు చూపించిన తర్వాతే వారు కూడా నన్ని కానీ పాపం కానీ అలా చూస్తూ ఉంటారు. ఇప్పుడైతే నేను చూడండి మా ఇంట్లోకి ఎలా కనిపిస్తుందో నెలవంక. అక్కడ కరెంటు తీగలన్నీ ఉన్నాయి. నేను ఇంకా బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తా. ఇది ఫ్రంట్ కెమెరానండి, అందుకని అలా మస్కులా కనిపిస్తుంది. నేను ఇప్పుడు బ్యాక్ కెమెరా అయితే పెట్టి చూపిస్తాను. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నైట్ కదా, వేవ్ చాలా బాగా కనిపిస్తుంది. చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక్కడ మా పూల చెట్లు ఉన్నాయి. నేను ఎప్పుడైనా ఒక ఫోటో తీసుకోవాలంటే ఇక్కడ చెట్టు దగ్గర నిలబడుకొని ఆ చందమామ కూడా వచ్చేటట్లా ఫోటో అయితే తీసుకుంటానండి. చుక్కలు అయితే అస్సలు ఒక్కటి కూడా లేవు చూడండి ఆకాశంలో. చందమామ అయితే నీట్గా అయితే కనిపిస్తుంది. ఇలా అయితే ఉంది. నేను నెక్స్ట్ డే అయితే రేపు అయితే వెళ్తానండి టైలర్ షాప్ దగ్గరికి. ఇంకా వాళ్ళకి నేను సెలెక్ట్ చేసిండో మొత్తం ఇచ్చేసి, ఇంకా నేను ఏవో సెలెక్ట్ చేశానో మొత్తం అన్ని వీడియో అయితే షూట్ అయితే చేసుకొని వస్తాను. వీడియో కంటిన్యూ అవుతుందండి. ఇంకా ఇప్పుడే షాప్ దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చానండి. మా అక్క ఒక 3 సెలెక్ట్ చేసింది బ్లౌజులకి. అక్కడికైతే వెళ్ళేసి వీడియో అయితే షూట్ చేయలేకపోయినా, ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నా దగ్గర ఫోటోలు అనేది సెలెక్ట్ చేసిండే కాబట్టి నేను ఆ 3 ఫోటోలు ఆయనకి సెండ్ చేసేసి ఈ డిజైన్ వేయాలంట అని చెప్పేసి వచ్చేసానండి. ఇంకా బ్లౌజులు తీసుకువచ్చినప్పుడు చూపిస్తా ఏ డిజైన్ వేసిందని. నేను ఇంకా ఫొటోస్ కూడా మీకు పిక్ పెట్టలేను ఈ వీడియోలో, అందుకోసమని బ్లౌజులు వచ్చిన తర్వాత చూపిస్తాను ఎలా వేశారు అనే డిజైన్. నేను కూడా కొన్ని బ్లౌజులు వర్క్ అనేది వేయించడానికి ఇచ్చేద్దాం అనుకున్నా, కానీ మా పిల్లోని పట్టుకొని అసలుకి అక్కడ సెలెక్షన్ చేసే టైం కుదరదు అసలుకి. అందుకోసమని ఇంకా ఊరికనే అయితే వచ్చేసాను. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే వీడియోని ఇష్టం వచ్చిన లైక్ అనేది ఇచ్చి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.